ఎవరిని అసహించుకోలేదు, ఎవరి మీద కోపడలేదు. ఆయన ఎంత హింసించినా, దూషించినా, అవమానపరిచినా ఆయనలో చూపించింది ఏంటి అంటే ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఆ క్యాలెండర్ తయారు చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి దృష్టిలో ఉన్నటువంటి దేవతలందరికంటే కూడా గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు అని అందరు మతస్థులు కూడి క్యాలెండర్ ఎవరి పేరు మీద తయారు చేయాలి అని ఆలోచించినప్పుడు అందరూ ప్రపోజల్ చేసిన మాట ఏంటో తెలుసా? క్రీస్తునే ప్రపోజల్ చేశారు. అందువలన మనము పుస్తకాల్లో ఎక్కడ హిస్టరీ చదివినా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చదవలసి వస్తుంది. రెండవదిగా చూస్తే ఆయన యేసుక్రీస్తు వారు ఇంకొక విషయం, మనకి జనాభా లెక్కలు వస్తున్నారు కదా, జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు చూస్తున్నారు. అయితే ఈ జనాభా లెక్కలు ఎప్పటి నుండి ప్రారంభమైంది అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకతోటి ఆ యేసుక్రీస్తు తల్లిదండ్రులు మరియా, యేసేపు వాళ్ళు వేరే చోటుకి వెళ్తారు, వాళ్ళ ఊరికి వెళ్తారు. ఎందుకనంటే ఔగస్తు అనేటువంటి రాజు జనాభా లెక్కలు రాయాలి అని పిలుస్తారు. మొట్టమొదటి జనాభా లెక్కలు ఎవరితో ప్రారంభమైన అంటే యేసుక్రీస్తు వారి పుట్టుకతోనే ప్రపంచంలో జనాభా లెక్కలు రాయడం జరిగింది. 2 హిస్టరీలు చెప్తున్నాను యేసుక్రీస్తు వారి గురించి. ఒకటి సంవత్సరాలు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని కాలాన్ని 2 భాగాలు విభజించాడు. యేసుక్రీస్తు పుట్టుక ఏం చేసిందంట? కాలాన్ని 2 భాగాలు విభజించింది. ఏంటి? ఒకటి క్రీస్తు పూర్వము, 2 క్రీస్తు శకము. ప్రతి వారు కూడా యేసుక్రీస్తును అసహించుకునే వారు కూడా, యేసుక్రీస్తుకు దూరంగా ఉంచేవారు కూడా ఆయన పేరు పలకకుండా ఉండలేదు. కారణం, పుస్తకాలు చదవాలి అంటే, కాలాన్ని చదవాలి అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని